ఇతనికి ఊపిరాడుతోంది. ఇతను ఊపిరి ఆగిపోయింది. ఇక మీరు ఇతను తీసుకెళ్ళిపోవచ్చు. బాబు, తన ప్రాణాలతో ఉంది, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. కానీ తన చేతిలో ఇవి దొరికాయి. ఇది నేను తన మెడలో వేసిన హారం కదా. దీనిని నాన్నగారు నన్ను తన మెడలో వేయమని చెప్పారు. నాన్నగారు, మీరు ఎలా కోరుకుంటే అంత అలాగే జరుగుతుంది. అంత అలాగే జరుగుతుంది. తనే నా ధర్మపత్ని నాన్నగారు. తనేక నాతో పాటే ఉంటుంది మన ఇంట్లో. బహుశా తనకి స్పృహ వచ్చినట్టుంది. మనం బాబుకు వెంటనే కబురు చెయ్యాలి. మా నాన్నగారు ఎక్కడున్నారు? నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మా నాన్న ఎక్కడున్నారు? నాన్నెవరు? చూస్తుంటే తను వాళ్ళ మామగారు గురించి అడుగుతున్నట్టుంది. ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,